వీటెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్న సీమరాజాపై ఫిర్యాదు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జి కిషన్ రెడ్డి బీజేపీ జెండా ఎగరవేశారు. నా ఆలోచనలన్నీ ప్రజలు బంగారు భవిష్యత్తు కోసమే సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇంటి అద్దెలు తగ్గించాలని స్పెయిన్ లో పెద్ద ఎత్తున నిరసనలు. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోడింగ్ పాఠాలు. టీడీపీ సోషల్ మీడియా పెంచి పోషిస్తున్న సీమరాజా గత కొంతకాలంగా వైఎస్ జగన్ పై అసభ్యకర కామెంట్లు చేయడంతో పాటుగా పోస్టులు పెడుతున్నాడని, సీమరాజాపై చర్యలు తీసుకోవాలి అంటూ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నవరత్నాల నారాయణమూర్తి, పార్టీ లీగల్ సెల్ నారాయణరెడ్డి, గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి కసిరెడ్డి బాజీ గంగాధర్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు సయ్యద్ గౌస్ మొహిద్దీన్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు కలకోటి సునీల్ కుమార్, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి అర్ధల మనీష్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. పోస్టులు పెడుతున్న ఈ సీమరాజు అనే వ్యక్తి మీద మేము ఇవాళ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టడం జరిగింది. అది సిఐ గారు స్వీకరించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ పోస్టులు పెట్టడం అనేది మరీ వెర్రి తరలు వేస్తుంది. సామాజికంగా ఇది ఎటు వెళ్తుంది, ఇది ఎంతమంది జీవితాలతో ఆడుకునే విధంగా ఈ పోస్టులు పెడుతున్నారు వీళ్ళందరూ. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుంటామని పోలీసు వ్యవస్థ కూడా చెప్పింది. తప్పనిసరిగా తీసుకోవాలి. కేసు ఫైల్ అయిన తర్వాత మా యంత్రాంగం కూడా, మా లాయర్లు కూడా, మాకు సంబంధించిన మా లాయర్లు కూడా దీని మీద క్షుణ్ణంగా ఈ ఇష్యూ మీద ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి రూపు మాపాలని, ఇలాంటివి జరగకుండా ఉండాలని అందరికీ విన్నవించుకుంటున్నాం. సీమరాజా అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత నీచంగా, మా పార్టీ అనుమతి లేకుండా మా పార్టీ కొండవ వేసుకొని, మా పార్టీ పదవి ఏది కూడా మా పార్టీ నుంచి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ పదవి పేరు చెప్తూ మా పార్టీ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా మా పార్టీకి వ్యతిరేకంగా, మా లీడర్లకు వ్యతిరేకంగా, మా నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీమరాజా మీద ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రామారెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ మంగళగిరి కోఆర్డినేటరు ఆధ్వర్యంలో ఈ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తాడేపల్లిలో కూడా 9 కంప్లైంట్లు ఇచ్చాం. 9 కంప్లైంట్లకి మేము పోరాటం చేసిన తర్వాత, అనేక మార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత చివరికి మేము న్యాయ పోరాటానికి పోతాం, ప్రైవేట్ కేసు చేస్తాం, మాకు న్యాయం జరగాలి, చట్ట ప్రకారం వ్యవహరించండి, మీరు ఎవరో ప్రోద్బలంతో మీరు ఈ కేసులు కట్టకుండా ఆపే కార్యక్రమం చేస్తే మేము న్యాయస్థానానికి పోతామని చెప్పిన తర్వాత కేసులు కట్టడం జరిగింది. చివరికి మొన్న ఈరోజు మళ్ళీ అది సీమరాజా చూస్తే అత్యంత దారుణంగా, అప్రజాస్వామికంగా, జుగుప్సాకరంగా, నీచంగా మరి ఇట్లాంటి పోస్టులు పెట్టి మా నాయకుడిని అవమానిస్తే ఎంతవరకు సబబు అని నేను అడుగుతా ఉన్నా. మీకో న్యాయం, మాకో న్యాయమా? మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల కేసులు సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు పెట్టినప్పుడు మేము స్వీకరించాం, మా ప్రభుత్వం స్వీకరించింది, పోలీస్ యంత్రాంగం స్వీకరించింది, చట్టబద్ధంగా వ్యవహరించాం. వాళ్ళ శిక్షలు కూడా కొంతమంది పడ్డాయి. మరి మీరు ఎందుకు ఇది చేయటం లేదు అని ప్రశ్నించడానికి వచ్చాం.
మేము ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారికి. మరి వేమారెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కేసు కడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కేసు కట్టడమే కాదు, వాళ్ళని పట్టుకొని విచారణ చేసి కఠినంగా వ్యవహరించి వాళ్ళని శిక్షించాల్సిందిగా మేము కోరాం. కేసులు గట్టిగా అనేక సెక్షన్లు ఏవైతే వర్తిస్తాయో అవన్నీ పెట్టి మరి వాళ్ళని శిక్షించాల్సిందిగా కోరాం. శిక్షించకపోతే న్యాయ పోరాటం చేస్తాం. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జి కిషన్ రెడ్డి బీజేపీ జెండాను ఎగరవేశారు. మళ్ళీ ఈ యొక్క పార్టీ యొక్క పతాకాన్ని కార్యాలయంలో ఆవిష్కరించడం చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి కార్యకర్త తన ఇంటి మీద పార్టీ జెండా ఎగరవేసి బూత్ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి మూడవ పర్యాయం నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చిన తర్వాత వారు తీసుకుంటున్నటువంటి మరి సాహసపేత నిర్ణయాలు, సానుకూల నిర్ణయాలు. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏ లక్ష్యాలతోనైతే ఏ ఉద్దేశాలతోనైతే పార్టీ స్థాపింపబడ్డదో క్రమేణా ఈ 11 సంవత్సరాల కాలంలో మోదీ గారి నేతృత్వంలో ఆ యొక్క సిద్ధాంతాలకు లక్ష్యాలకు లోబడి మనం ఏదైతే 370 ఆర్టికల్ రద్దు కావాలని గోడల మీద వార్తలు రాసేవాళ్ళమో ఆ యొక్క కళ సాకారమైంది. భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయోధ్యలో ఏదైతే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా అబ్బురపరిచే రీతిలో అయోధ్యలో రాముడు జన్మించినటువంటి భూమిలో మందిర నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మూడోసారి నరేంద్ర మోడీ గారు గెలిచిన తర్వాత స్వతహాగా మెజారిటీ సంపాదించలేకపోయారు. ఇతర పార్టీల అజెండాతో ఈ ప్రభుత్వం పనిచేయాల్సి వస్తుందని చెప్పి మన ప్రత్యర్థులు అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా మొదటి పార్లమెంట్ సమావేశంలోనే వారు మరి వక్ఫ్ బిల్ యొక్క సవరణ చట్టం తీసుకురావడము, ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి మరి బిల్లును కూడా ప్రవేశపెట్టి ఈరోజు మొత్తం ఇవాళ ప్రపంచం తిలకించింది. చరిత్రాత్మకమైనటువంటి 2 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో ఆ చర్చల్లో ఈ యొక్క వక్ఫ్ బిల్లు ఆవశ్యకత, ముస్లింలలో ఉన్నటువంటి పేద వర్గాలకు ముఖ్యంగా పస్మంద ముస్లిం సమాజానికి న్యాయం జరగాలని, ముస్లిం మహిళలకు కూడా మరి ఈ యొక్క మరి వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే సమకూరే ఆదాయం ద్వారా వారికి కూడా మేలు జరగాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ చరిత్రాత్మకమైన బిల్లు ఆమోదం పొందడము, అదే రకంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం కూడా ఈరోజు చర్చలోకి రావడం. మోదీ గారి ప్రభుత్వము ఏదో ఆషామాషగా హడావుడిగా ఈ యొక్క బిల్లులు ఆమోదం కాకుండా మొత్తం ఇవాళ సమాజం అంతా కూడా వారి యొక్క అభిప్రాయాలు సేకరించి పార్లమెంట్లో కూడా మరి దాదాపు 24 గంటలు 2 సభల్లో చర్చకు. నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇచ్చాయి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాయి. ఆర్థిక సంస్కరణ వల్ల సంపద వచ్చింది. అదేవిధంగా మీరు చూస్తే సంక్షేమ కార్యక్రమాల వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. కానీ ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఏదైతే డబ్బులుండే వాళ్లకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, డబ్బులు లేని వాళ్ళకి జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అయితే ఈరోజు సమాజమే మనకు అన్నీ ఇచ్చింది. మీరు 5 మంది మాట్లాడారు. 5 మంది పరిశ్రమలు పెట్టిన వ్యక్తులు మాట్లాడిన మాటలు మీరు వింటే, చూడమ్మా దయచేసి 2 నిమిషాలు కూర్చోవాలి, మీకోసమే ఇది, మీకు అర్థం కావాలి. మీకోసం నేను అన్ని పనులు పెట్టుకొని 2:30 అవుతా అంటే భోంచేయకుండా ఉంటే మీలో శ్రద్ధ లేకపోతే కడాన ఒక సామెత ఉంది, గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోతాం కానీ నీళ్లు తాగమంటే తాకపోతే నేను తాగించలేను. ఆ పరిస్థితిలో మీరు కూడా తయారవుతున్నారు. కానీ ఒక్కరోజు మీరు
రోజు నాకు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క పనులు చేయాలి, ఒక పక్క మిమ్మల్ని మెప్పించాలి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళా మీరు కార్యాచరణకు స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేదరికం అనేది మీరు తెచ్చుకునేది కాదు, కానీ తరతరాలుగా మీరు అక్కడే ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు నేను తీసుకొచ్చే డబ్బులు ఉండేవాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ఒక అవకాశం వచ్చింది. మన కళ్ళ ముందర ఇండస్ట్రీ పెట్టారు, 100 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఆదాయం పెంచుకున్నారు. ఈరోజు నేను తీసుకొచ్చిన విధానం వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకుండే వనరులు ఈ పేదవాళ్ళపైన ఖర్చు పెట్టి మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ మనిషికి కావాల్సింది సరైన సమయంలో సరైన సహకారం. అంబేద్కర్ గారు ఉన్నారు, రాజ్యాంగాన్ని రాశాడు, మహానుభావుడు. కానీ ఆయన చిన్నప్పుడు చదువుకోవాలని డబ్బులు లేవు. ఆయన కూడా 12వ సంతానం. 11 మంది 12వ సంతానం అయితే మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడే మనం చూస్తున్నాం అంటరానితనం. ఆ రోజుట్లో ఇంకా ఎక్కువ ఉండేది. అలాంటి సమాజంలో బరోడా మహారాజు అయితే బాంబేలో చదువుకోవడం నెలకు 12 రూపాయలు ఇచ్చాడు. ఆ 12 రూపాయలతో బాంబేలో చదువుకున్నాడు. ఆ తర్వాత లండన్ పోవాలనుకున్నాడు. లండన్ పై చదువుకుపోతే ఒక నెలకు $1100 ఇచ్చాడు. ఆ డబ్బులతో చదువుకుని ఈరోజు భారతదేశం మెచ్చుకునే మేధావిగా తయారయ్యాడంటే ఆయన జీవితంలో కూడా ఒక చేయూతను ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. స్పెయిన్ లో గృహ సంక్షోభం నేపథ్యంలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. స్పెయిన్ లో ఇళ్ల అద్దెలు భరించలేనంతగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అద్దెలను 50% తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మాడ్రిడ్ లో జరిగిన నిరసనలో దాదాపు 1.5 లక్షల మంది పాల్గొన్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. అలాగే దేశ వ్యాప్తంగా 40 నగరాల్లోనూ నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించారు. హౌసింగ్ రాకెట్ ను అంతమొందించాలని, ఇంటి యాజమానులే దోషులు అని, ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాడ్రిడ్ అద్దెదారులు సంఘం ప్రతినిధి వలేరియా రాకు మాట్లాడుతూ కాటలాన్ తీర ప్రాంత పట్టణాల్లో పెరిగిపోతున్న అద్దెలపై సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ఇంటి వ్యాపారం ముగింపునకు ఇది నాంది అన్నారు. మన జీవితాలను, మన వనరులను మింగివేసే ఈ పరాన్నజీవి వ్యవస్థ లేకుండా మెరుగైన సమాజానికి ఇది నాంది కావాలని ఆకాంక్షించారు. 1.4 మిలియన్ల స్పానిష్ కుటుంబాలు తమ ఆదాయంలో 30% పైగా ఇంటి అద్దెలకు చెల్లిస్తున్నారు. స్పెయిన్ లో ఇటీవల గృహ సంక్షోభం అతిపెద్ద సామాజిక సమస్యగా మారింది. ఆస్తి ఊహాగానాలు, మూలధన లాభాలను పొందాలనే ఆశతో ఆస్తిని అమ్మడం లేదా కొనడం, పర్యాటక అపార్ట్మెంట్ల అద్దెలు పెరగడం ఇందుకు కారణం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మాడ్రిడ్ లో కనీసం 15,000 టూరిస్ట్ అపార్ట్మెంట్లు అనధికారికంగా నడుస్తున్నాయి. స్పెయిన్ లో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోవడంతో 30 ఏళ్లలో పూర్ణ 85% మంది యువత ఇప్పటికీ తమ తల్లిదండ్రులతోనే నివసిస్తున్నారు. బార్సెలోనాలో జరిగిన ఆందోళనలో ఇంటి అద్దెలను 50% తగ్గించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను నేర్పించేందుకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఏపీలో చేపట్టిన ఫాలెట్ ప్రాజెక్టు విజయవంతంగా ముగిసింది. 3 జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ శిక్షణ అందించింది. గతేడాది దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఫాలెట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ మేరకు సమగ్ర శిక్ష, లీడర్షిప్ ఫర్ ఈక్విటీ, క్వాస్ట్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 3 జిల్లాల్లో 248 మందికి పైగా ఉపాధ్యాయులు, 7,381 మంది విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో నేర్పించింది. ఈ శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులను గుర్తించి విశాఖపట్నంలో హ్యాకథాన్ నిర్వహించారు. విజేతలకు ల్యాప్టాప్, ట్యాబ్లు, టీవీలను బహుమతులుగా ఇచ్చి ప్రోత్సహించారు. కాగా రాబోయే 3 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది ఉపాధ్యాయులకు, 50,000 మంది విద్యార్థులకు ఏఐ కోడింగ్ నైపుణ్యాలను నేర్పించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త మాధవిలత తెలిపారు. ఇందుకూరుపేట మండలం పరిధిలోని మైపాడు గ్రామం బీసీ కాలనీలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిమెంట్ రోడ్ నిర్మాణం జరుగుతుండగా
కొంతమంది అసత్య ప్రచారాలతో మైపాడు అభివృద్ధి సిమెంట్ రోడ్ నిర్మాణాలను ఆపే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని స్థానికంగా ఉన్న మహిళలు నిరసన చేశారు. గ్రామస్తుల వివరాల మేరకు బీసీ కాలనీలో సుమారు 30 అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తుండగా కొంతమంది అడ్డంకులు సృష్టించి అభివృద్ధిని అడ్డుకునే విధంగా పనిచేస్తున్నారని మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైపాడులో సిమెంట్ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అదేవిధంగా మైపాడు నుంచి నెల్లూరు రోడ్డు 48 కోట్ల ప్రాజెక్టుతో జరుగుతున్న రోడ్ల పనులకు బీసీ కాలనీకి ఎటువంటి సంబంధం లేదు అని, అసత్య ఆరోపణలను మానుకోవాలని, ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంటే అసత్య ఆరోపణలను తీవ్రంగా స్థానిక ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం ఖండించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా స్వచ్ఛందంగా మా గ్రామాభివృద్ధి పనులకు సహకారం అందిస్తామని తెలిపారు. రోడ్డుకి ఆ రోడ్డుకి సంబంధం లేదు, అయినా కానీ వాళ్ళు ఏం అనుకుని చేస్తున్నారో మనకే తెలీదు. కావాలని ఆపిచేశారు, చిన్న విషయానికి పెద్దది చేశారు. ఇప్పుడు అక్కడ పోయి మీరు వీడియో చెక్ చేసుకోండి. ఎంపీటీసీ గారు వచ్చి అలా ఆ వాటర్ ని వేస్ట్ వాటర్ ని క్లియర్ చేసేసారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, అయినా కానీ వాళ్ళు చిన్న విషయానికి పెద్ద చేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు కూడా ఆపిచ్చేసారు. అది అసలు మీడియాకి చెప్పిన అవసరం కూడా లేదు ఆ విషయం, అయినా కానీ పెద్ద చేసేసారు ఆ విషయం. విషయం ఇబ్బంది అవడం వల్ల రోడ్డు ఆపేశారా ఈ విధంగా వార్తలు రావడం? అవును, వాళ్ళు ధర్నా చేశారు కదా, చెప్పారంట కదా వాళ్ళు. నీళ్లు చాలా సంవత్సరాలు నీళ్లు ఆగుతున్నాయి. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు? ఇది ఆ మైపాడు మెయిన్ రోడ్డుకి ఈ రోడ్డుకి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధమే లేదు. ఆ రోడ్డుకి కానీ ఈ రోడ్డుకి కానీ మా బీసీ కాలనీ రోడ్డుకి కానీ ఆ రోడ్డుకి కానీ సంబంధమే లేదు అసలు. ఆ వాటర్ కానీ ఈ వాటర్ సంబంధమే లేదు. ఇప్పుడేం కొత్తగా వచ్చే వాటర్ కాదు కదా, ఎప్పటి నుంచో వస్తా ఉన్నాయి, దాంట్లో నడుస్తా ఉన్నారు. మాకు కూడా కాలువలు ఇప్పుడు వేస్తున్నారు, మా కాలువలు. ఇప్పుడే వాళ్ళు ప్రత్యేకంగా నీళ్ళు నడవట్లేదు కదా, అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది విషయం వాళ్ళకి? ఇప్పుడు చాపాల్సినంత పని 10 మంది దాకా వచ్చేది. ఇప్పుడు దేవుడి దేవల రోడ్లు వస్తున్నాయి, కాలువలు వస్తున్నాయి, చిన్న విషయానికి పెద్ద చేస్తున్నారు. దేనికి అసలు ఏం అనుకొని చేస్తున్నారు? కాలువలు కూడా కడతామని చెప్తున్నారు. మైపాడే కదా, మైపాడు. నా పేరు హసీనా అండి. మా కాలువలు ఆ రోడ్లు వాళ్ళకి ఆ నీటికి ఆ రోడ్డుకి బీసీ కాలనీ వాళ్ళకి సంబంధం లేదు. మాకు సైడ్ పెట్టిస్తా అన్నారు, మా ఎంపీటీసీ గారు పెట్టిస్తా అన్నారు, మాకు హామీ ఇచ్చారు. అది నా పేరు ఆయిషా, మైపాడు. నిన్న బీసీ కాలనీ వాళ్ళు వచ్చి మా వీధిలో రోడ్లు వేస్తున్నారు, వచ్చి నానా రాద్ధాంతం చేశారు. రోడ్లు రానియకుండా ఆపించేశారు, వేయకూడదని చెప్పి. వాళ్ళకి నీళ్లు ఆగుతున్నాయంట, దానివల్ల ఇబ్బంది జరిగిందని. అక్కడేమో ఇబ్బంది వచ్చింది, లేకుంటే నేను చెప్పంగానే పంచాయతీ సెక్రటరీ వారు ఎంపీసీ వాళ్ళు వెళ్ళి క్లీన్ చేయించేశారు, నీళ్ళు వెళ్ళిపోయాయి. అయినా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి నానా రాద్దాంతో ఇంకా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని అనవసరంగా పద్ధతిగా చేశారు. నాకెందుకు రోడ్లు వస్తున్నాయి, మా కాలువలు కూడా వస్తాయని చెప్పారు. అంతా ఇది దీన్ని అనవసరంగా ఇంత పెద్ద ఇష్యూ చేశారు, చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా వెళ్ళి పంచాయతీ దగ్గర చేయించి వాళ్ళు చేయించుకోవాల్సిన పని, దీన్ని అనవసరంగా ఇది చేశారు. ఎన్నో రోజులకు రోడ్డు ఇంత ఎడలు వేసుకున్నాం, మేము ఏదో సంతోషపడుకుంటున్నాం. ఇవన్నీ గొడవలు, ఈ రోడ్డు అంతా మాకు వచ్చింది. మనబోలు మండలం జట్లకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొండూరు సత్రంలో వెలసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లుగా ఆలయ పూజారి గంధల్ల శ్రీనివాసులు తెలిపారు. బ్రహ్మణేశ్వర ఆనుష్యన్వన్నో దివిశ్వేద సాధనం ఓం సత్యం సత్సవితుర్వరేణ్యం మర్గోరేణస్య ధీమహి. నేను ఇప్పుడు రాలేదు ఇంకా రా అసలు చెప్తా. ఎవరి స్పీచ్ మీరే ఇవ్వాల్సింది, రండి. దేవీ గాయత్రీ ప్రాణ వినియోగ. ఓం భూః నారాయణాయ నమస్తే.
ब्रह्मर्भोद्भवस्वरूपो श्री महागणपति श्रीराम राम रामेति रमे रामे मनोरमे సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని స్థానిక కొండూరు సత్త గ్రామం వేంచేసినటువంటి సీతారామ స్వామివారి యొక్క దేవస్థానం వద్ద ప్రతి ఏటా శ్రీరామనవోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా ఈరోజు మహాగణపతి హోమం, మహాసుదర్శన హోమం, విశేషణ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కలశాభిషేకం తదుపరి స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, శ్రీరామనవమి రోజున ఉదయాన స్వామివారికి సుప్రభాత సేవ, విష్ణు సహస్రనామ పారాయణం, అదేవిధంగా సహస్రనామార్చన కార్యక్రమాలు, సాయంత్రం 7 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణం, అదేవిధంగా కళ్యాణ అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. కావున 50 మంది భక్తులందరూ కూడా సీతారామ స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి సీతారామ స్వామివారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా సినీ పరిస్థితులు అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయింది. 2005లో ఛాన్సా రోషన్ చెహరా చిత్రంలో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. తన 20 ఏళ్ల కెరీర్లో వివిధ భాషల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఓదెలా 2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను 10వ తరగతి చదువుతున్నప్పుడే చిత్ర పరిశ్రమలోకి వచ్చానని, నటనను కేవలం వృత్తిగా కాకుండా ఇష్టంగా ఆనందంగా చేశారన్నారు ఆమె. ఇక నిజ జీవితంలో తాను కళాశాల విద్యను అభ్యసించలేకపోయినప్పటికీ సినిమాల్లో మాత్రం విద్యార్థినిగా నటించానన్నారు ఆమె. ఇక పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కెరీర్ ప్రారంభించినప్పుడు ఇన్నేళ్లు కొనసాగుతానని అనుకోలేదన్నారు. ఈ సందర్భంగా తన 21వ పుట్టినరోజు జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ రోజు షూటింగ్ నుండి విరామం తీసుకుని ఇంటిలో ఉండగా ఒక తమిళ పత్రికలో తనను నెంబర్ 1 నటిగా పేర్కొంటూ ఒక ప్రత్యేక కథనం వచ్చిందని, అది చదివి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు ఆమె. ఇక ఈ స్థాయికి త్వరగా చేరుకుంటానని తాను ఎప్పుడూ అనుకోలేదు. ఇక నెంబర్ 1 స్థానానికి చేరుకున్న తర్వాత ఆ స్థానంలో కొనసాగడం అంత సులువు కాదు అని ఆమె అభిప్రాయపడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్న సీమరాజాపై ఫిర్యాదు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జి కిషన్ రెడ్డి బీజేపీ జెండా ఎగురవేశారు. నా ఆలోచనలన్నీ ప్రజలు బంగారు భవిష్యత్తు కోసమే, సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇంటి అద్దెలు తగ్గించాలని స్పెయిన్ లో పెద్ద ఎత్తున నిరసనలు. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోడింగ్ పాఠాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.